బ్యారికేడ్లు పెట్టి బయట కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఆపేసినట్టు పరిస్థితి. అదే ప్రాంతంలో మనం ఉన్నాం ప్రజెంట్ పక్కనే. రైట్, చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకాణిని పరామర్శించిన తర్వాత నెల్లూరు జైలు నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితం కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకి చేరుకున్నారు. ఆయనతో పాటు కాకాణి గోవర్ధన్ రెడ్డి కూతురు ఎంపీ గురుమూర్తి, అదేవిధంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెళ్లారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో కాకాణిని పరామర్శించి బయటకు వస్తున్న విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ నుంచి నేరుగా ఆయన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. నెల్లూరు జైలుకు వచ్చినప్పుడు పరిస్థితి కూడా మనం చూసాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా ఆయనతో పాటు వచ్చే ప్రయత్నం చేశారు, కానీ పూర్తిగా 1 కిలోమీటర్ బయటే వారందరినీ కూడా ఆపేశారు. ఇక్కడ నుంచి బయలుదేరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం బయటికి రావడం మనకి కనిపిస్తోంది. కానీ నెల్లూరు మొత్తం కూడా అష్టదిగ్బంధనంలో ఉంది. పోలీస్ సెక్యూరిటీ మధ్య ఉంది. ప్రతి జంక్షన్ లో రోప్ పార్టీలు, లాఠీ చార్జీలు మనం చూస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. సాధారణ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, లేదంటే మాజీ మంత్రుల, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల ఎవరు అని కూడా చూడకుండా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితులు మనకి నెల్లూరు వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. చూడొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న దృశ్యాలు. మనకి లెఫ్ట్ సైడ్ పూర్తిగా కూడా సాధారణ ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా అక్కడ వేచి ఉన్న పరిస్థితులు. కాసేపటి క్రితం ఇక్కడ నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి కవర్ చేసే ప్రయత్నం చేశారు. మనకి కనిపిస్తున్నారు పోలీసులు ఏ స్థాయిలో అక్కడ మోహరించారో. కంప్లీట్ గా బ్యారికేడ్లు అడ్డం పెట్టి మరీ కూడా వాళ్ళందరినీ కూడా ఆపేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ రోడ్డు గుండానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి. ఆయన కాన్వాయ్ ని చూడగానే కార్యకర్తలు, ప్రజలు అటువైపు వెళ్తున్న విజువల్ కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. చూడాలి. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. ఆయన కాన్వాయ్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. బ్యాగ్ ఉన్నాయి అక్కడ, సాండ్ అన్ని ఆడే ఉన్నాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేరుగా మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఇటీవలి కాలంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన దాడి చేశారు. ఆయన తల్లిని భయభ్రాంతులకి గురి చేసిన పరిస్థితి. ఇంట్లో ఆమె ఒక్కరితే ఉన్న టైంలో కూడా దాడి చేసి విధ్వంసం సృష్టించారు. మొత్తం ఫర్నిచర్ అంతా కూడా పగలగొట్టేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేసులు కూడా పెట్టని పరిస్థితి. ఒక నియంత ప్రభుత్వం నడుస్తోంది అంటూ కూడా నెల్లూరు వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మరోవైపు అక్రమ కేసులో నిర్బంధించారు. అక్రమ కేసులో రిమాండ్లో ఉన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వరుసగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులపైన, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరిపైన కేసులు పెట్టి అక్రమ కేసుల్లో నిర్బంధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని పరామర్శించడానికి జిల్లాలకు వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపటి క్రితం కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి ఆయన నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చారు. మరి కాసేపట్లోనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. నెల్లూరు వ్యాప్తంగా కూడా మొత్తం అష్టదిగ్బంధనంలో ఉంది. ఎవ్వరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి రాకుండా పోలీసులు మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముళ్ల కంచెలు, కొన్ని చోట్లయితే రోడ్లని తవ్వేసిన పరిస్థితులు. అయినప్పటికీ కూడా భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎక్కడికక్కడ నెల్లూరు ఎక్కడైతే 4 రోడ్ జంక్షన్ కనిపిస్తుందో అక్కడ రోప్ పార్టీలు, పెద్ద ఎత్తున సెక్యూరిటీ కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సెక్యూరిటీ కంటే కూడా సాధారణ ప్రజలు వైఎస్ఆర్సీపీ క్యాడర్ని నిలువరించడానికి పెద్ద ఎత్తున పోలీసుల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అయినప్పటికీ భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వైపు బయలుదేరి వెళ్తున్నారు. మరోవైపు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గరే ఒక కార్యకర్త పైన దాడి జరిగిన పరిస్థితి. స్వయంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పోలీసులు తోసేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన రోడ్డుపైనే బైఠాయించి తన నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. తన శ్రేణులపైన లాఠీ చార్జ్ చేయడానికి హక్కు ఎవరిచ్చారు అని ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. కనీసం మాజీ మంత్రి అని కూడా చూడకుండా తనను కూడా తోసేసిన రాజ్యం ఇక్కడ నడుస్తోంది అంటూ కూడా
నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చూస్తున్నాం. నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి ఆయన బయలుదేరి వెళ్లారు. మరోవైపు మా కరెస్పాండెంట్స్ అంతా కూడా లైవ్ లో ఉన్నారు. అటు లోకేష్, మూర్తి, అదేవిధంగా శ్రీనివాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితి. ఎవరిని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వైపు వెళ్లనివ్వట్లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులైనా ప్రజలైనా మాట్లాడించే ప్రయత్నం చేయడం మహాపాపం. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. మనం లైవ్ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెంట రావాలనే ప్రయత్నాలు, కాన్వాయ్ వెంట రావాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. కాసేపటి క్రితమే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి బయటకు వచ్చారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వైపు వెళ్తున్న విజువల్ కూడా మనం రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం. నెల్లూరు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ జెండాలతో, ప్రజలతో నిండిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా పెద్ద ఎత్తున శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఏ లీడర్ కూడా మీరు తరలి రావాలి అని జన సమీకరణ చేయలేదు. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి భారీ ఎత్తున జనం చేరుకుంటున్నారు. రోప్ పార్టీ మనకు కనిపిస్తోంది. ఎక్కడ నలుగురు కార్యకర్తలు కనిపించినా, గుమిగూడి ప్రజలు కనిపించినా అక్కడ ఒక రోప్ పార్టీ మనకి నెల్లూరు వ్యాప్తంగా కూడా కనిపిస్తున్న పరిస్థితులు.